హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనకు చాలా బ్రేక్ వచ్చింది అండ్ నాకు కొంచెం ఆఫీస్ పని చాలా ఎక్కువగా అయినందువల్ల ఐ వాజంట్ ఏబుల్ టు మేక్ మై సెల్ఫ్ అవైలబుల్ లాస్ట్ వీక్. సో ఇప్పుడు ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం. సో 13వ అధ్యాయము ప్రకృతి పురుష చైతన్యము, అందులో 24 వరకు మనం చర్చించాం. ఎస్. సో లాస్ట్లో మనం చర్చించిన విషయం ఏంటి? సో 24లో ఇంకా దానికంటే ముందు ఉండేటటువంటి శ్లోకాలలో మనం చూసాము ఏ విధంగా 23లో ప్రత్యేకంగా 23 కంటే ముందు ఆ, ఈ సెక్షన్ ఏంటంటే ప్రకృతి పురుష 20 నుండి 26 వరకు ఆ సెక్షన్. 23 కంటే ముందు దాకా మనం చూస్తే అక్కడ ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి, ఇంకా పురుష అంటే జీవాత్మ అని చెప్పబడింది. రైట్, ఎందుకంటే పురుష అంటే ఎంజాయర్, ఇంకా జీవాత్మ అంటే క్షేత్రజ్ఞ. ఈ యొక్క క్షేత్రంలో ఉండి ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తుంది భౌతికంగా, అందుకనే జీవాత్మని పురుష అని కూడా చెప్పారు. కానీ ఇంట్రెస్టింగ్గా 23వ శ్లోకంలో భగవంతుడు ఒక కొత్త విషయం చెప్తారు. ఏమంటారు? ఉపదృష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వర. ఆ శ్లోకంలో ఏమంటున్నారంటే ఇంకొక పురుష కూడా ఉన్నారు, అది దివ్యమైన పురుషుడు అన్నమాట. సో పురుష ఆల్సో టూ. ఒకటి సాధారణ పురుషుడు, రెండవది దివ్యమైన పురుషుడు. సాధారణ పురుషుడు అంటే జీవాత్మ, మనందరం కూడా. ఇంకా దివ్యమైన పురుషుడు అంటే పరమాత్మ. అది జీవాత్మకి పరమాత్మకి ఒక తేడా కూడా. ఎందుకంటే మన అందరికి తెలుసు ఎందుకు భగవంతుడు దివ్యమైన పురుషుడు. ఏంటి తేడా? ఎవరు చెప్తారు? మనం మామూలా, భగవంతుడు దివ్యమా? ఎందుకండి? చెప్పండి, అన్మ్యూట్ చేయండి. ఎస్ మైథిలి మాతాజీ. ప్రభుజీ ప్రభుజీ భగవంతుడి ఒక అంశలం మనందరము. మనం అణు, ఆయన విభు. సో ఓకే, అది దట్స్ అ వెరీ ఒకటి. గుడ్ డిఫరెన్స్. ఆ, ఆ, ఆయనలో ఉన్న శక్తి సముద్రం అంత అయితే మనం ఒక బిందువు లాంటి వాళ్ళము. ఓకే, వీఆర్ బిందు అండ్ హీ సింధు. రైట్, యా. ఇంకా అండ్ ఎనీ ఆయన అదర్ పాయింట్? అందరి హృదయాలలో ఉంటారు ఆయన. అండ్ అందరి క్షేత్రాలు ఆయనకు తెలుస్తాయి, కానీ మనకి ఓన్లీ మనది మాత్రమే తెలుస్తుంది. కరెక్ట్. గుడ్. సో ప్రెటీ మచ్ మెనీ గుడ్ పాయింట్స్ మెన్షన్డ్. సో జీవాత్మకి పరమాత్మకి చాలా తేడా ఉంది, అందుకనే భగవంతుణ్ణి దివ్య పురుషుడు అని చెప్తారు, నాట్ జస్ట్ మామూలు పురుషుడు. సో అది అయిన తర్వాత ఆ, ఇప్పుడు ముందుకెళ్ళి 24వ శ్లోకంలో ఏం చెప్పబడింది? ఇది ఎవరైతే తెలుసుకుంటారో ఈ యొక్క డిఫరెన్స్ ప్రకృతి మరియు పురుష మధ్యలో, అటువంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ జన్మం ఎత్తారని చెప్పారు. రైట్. సో దాని అర్థం ఏంటి? నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని. ఇంకా నేను ఇంకా పరమాత్మ ఆ, ఇద్దరము ఇండివిజువల్ వ్యక్తులము. ఇంకా నాకు పరమాత్మకి శాశ్వతమైన సంబంధం ఉంది. ఇవన్నీ విషయాలు ఎవరైతే తెలుసుకోరంటే వాళ్ళు మళ్ళీ ఇక్కడ జన్మం ఎత్తారు. ఎస్, ఇఫ్ యు సీ భగవంతుడి గురించి కొంచెం తెలుసుకుంటే కూడా విత్ ప్రాపర్ ఫేత్
దే విల్ నాట్ టేక్ బర్త్ హియర్ అగైన్. జన్మ కర్మ చ మే దివ్యం ఆ శ్లోకంలో చెప్తారు. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి. ఈ శరీరం త్యజించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ రారు. సో అలా ఇప్పుడు 25వ శ్లోకంలో ఏం చెప్తారంటే 25, 26. సో ఇది ఇక్కడ ప్రకృతి పురుష సెక్షన్ అయిపోతుంది. ఓకే, ఈ 2 శ్లోకాస్లలో ఇప్పుడు ఈ శ్లోకం డిస్ప్లే చేస్తాను. చదవాలనుకునే చదవండి. ఓకే, దెన్ విల్ డిస్కస్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. సో ఎస్, 25వ శ్లోకము ఇస్ ఎ వెరీ గుడ్ శ్లోక. ఇక్కడ ఏం చెప్పబడింది అంటే పరమాత్మ, ఏ పరమాత్మ గురించి అయితే దివ్య పురుషుడి గురించి అయితే చెప్పారో ఆ దివ్య పురుషుడిని ఏ ఏ విధంగా జనాలు అవగాహన పొందుతారు అనేది చెప్పబడింది ఇక్కడ. ఏ విధంగా మనము ఆ దివ్య పురుషుని అవగాహన పొందొచ్చు. ఓకే, సో ఎస్, హూ వాంట్స్ టు రీడ్ 25 ఈజ్ ఆన్ ద స్క్రీన్. ఎస్, మైథిలి మాతాజీ, గో హెడ్. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణం. ధన్యవాదాలు. 25 శ్లోకం. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. అనువాదము. పరమాత్ముని కొందరు ధ్యానము చేత, కొందరు జ్ఞాన సాధన చేత, ఇంకొందరు నిష్కామ కర్మ చేత తమలోనే దర్శిస్తారు. 26 శ్లోకం. అన్యేత్యేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. అనువాదము. తిరిగి ఇంకొందరు ఆధ్యాత్మిక జ్ఞానముతో పరిచయము లేకపోయినా పరమపురుషుని గురించి ఇతరుల నుండి విని అతనిని పూజించడము మొదలు పెడతారు. ప్రామాణికుల నుండి వినే వైఖరి కారణంగా వారు కూడా జన్మ మృత్యు మార్గమును దాటుతారు. హరే కృష్ణ ప్రభుజీ, దండం. హరే కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 2 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ, ప్రకృతి పురుష అనే సెక్షన్ సమాప్తం అవుతుంది ఈ 2 శ్లోకాలలో ఇప్పుడు. సో ఇక్కడ దివ్యమైన పురుషుని గురించి చెప్పారు. ఇప్పుడు దివ్యమైన పురుషుణ్ణి ఏ విధంగా అవగాహన పొందొచ్చు. సో ఇక్కడ చాలా ఈజీ సంస్కృతం, ఈజీగా యూ కెన్ సి. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిత్ ఆత్మనమాత్మన. కొంతమంది ధ్యానము ద్వారా ఆ యొక్క దివ్య పురుషుణ్ణి, భగవంతుణ్ణి అవగాహన పొందుతారు, తెలుసుకుంటారు. ఓకే, రెండవది అన్యే, ఇంకా కొందరు సాంఖ్యేన యోగేన, సాంఖ్యయోగం ద్వారా పొందుతారు. మూడవది కర్మయోగేన చాపరే. చ అపరే అంటే ఇంకా కొందరు, వేరే వాళ్ళు. ఓకే, అన్యే, చాపరే సిమిలర్ వర్డ్స్ ఇవన్నీ కూడా. సో కొంతమంది కర్మయోగం ద్వారా. సో ఇక్కడ ప్రత్యేకంగా దేని గురించి చెప్పబడింది, వేరే యోగా అంటేనే దాని మీనింగ్ ఏంటి, భగవంతుడితో ఒక సంబంధం, ఒక లింక్, దాన్ని యోగా అంటారు. యుజ్ అనే పదంతో వస్తుందన్నమాట. సో కానీ అందరూ కూడా ఒకే రకంగా భగవంతుడితో సంబంధము స్థాపించరు, రైట్? ఎందుకంటే అందరి స్థాయి వేరువేరుగా ఉంటుంది. సెకండ్, అందరి ప్రవృత్తులు వేరువేరుగా ఉంటాయి. దిస్ ఈస్ ద రీజన్ వై ఎవ్రీ వన్ ఇస్ నాట్ ద సేమ్. ఇంట్లో హస్బెండ్ వైఫ్ ఉంటారు, ఇంట్లో పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. అందరి భావాలు, అందరి మనస్థితి వేరువేరుగా ఉంటుంది. ఈవెన్ ఇన్ డివోషనల్ సర్వీస్ ఆల్సో యూ విల్ సీ దట్ ఒక గ్రూప్ ఆఫ్ డివోటీస్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, అందరు ఇనిషియేటెడ్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్, అందరు సీనియర్స్ అవ్వచ్చు, కానీ అందరికీ భక్తి యోగములో టేస్ట్స్ వేరే వేరే రకంగా ఉంటాయి. కొంతమందికి భాగవతం అంటే వాళ్ళు గంటలు గంటలు చదువుతారు. కొంతమందికి అంత చదవడంలో రుచి ఉండకపోవచ్చు, బట్ దెమ్ ఆర్ లిజనింగ్, కథ వినడంలో రుచి ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రణవానంద ప్రభు క్లాస్ పెడితే నేను 20 గంటలు కూడా వింటాను, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అండ్ దెన్ కొంతమందికి విగ్రహ సేవ అంటే చాలా చాలా ఇష్టము. ఆ, వాళ్ళకి ఎక్కువసేపు భగవద్గీత చదవడమా, కొంచెం చదువుతామండి అంతే. ఇప్పుడు మాకు ఆ, భోగం అర్పించే టైం అయింది, వెళ్ళాలి నేను. వాళ్ళకంతా మైండ్ అంతా విగ్రహాల మీదనే ఉందన్నమాట. ఎందుకంటే దే ఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ ద డీటీస్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఇవన్నీ కూడా భక్తి యోగంలో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. సో ఏదో ఒక రకంగా ఏనకేన ప్రకారేణ మనకు ఆచార్యులు చెప్పారు. సో దెర్ ఇస్ సో మచ్ వెరైటీ ఇన్ భక్తి యోగా. అండ్ ఒక సమాజంలో, భక్తుల సమాజంలో ఎప్పుడెప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రక్రియకి ప్రాముఖ్యత ఎక్కువగా ఇచ్చేసి వేరే వాళ్ళని తక్కువగా చూపించడం అలా కూడా ఎప్పుడెప్పుడు అవుతుంది, విచ్ ఈస్ నాట్ అ కరెక్ట్ యాటిట్యూడ్. ఓకే, యు ఆర్ జస్ట్ వర్షిపింగ్ డీటీస్, దట్స్ ఇట్. వీఆర్ ప్రీచర్స్, మేము ఎంత కష్టపడి ప్రీచింగ్, నువ్వేంటి ఇంట్లో ఆరతి చేస్తున్నావు, భోగం పెడుతున్నావు అంతే ఇక.
You are not advanced, we are advanced. So bhakti is not dependent on external activities. Yeah, bhakti is about our offering love to Krishna. Yes or no? So how much you are able to ఫీల్ ద గ్రాటిట్యూడ్ ఫర్ కృష్ణ. కృష్ణుడి పట్ల ఎంత కృతజ్ఞత భావం మనలో వస్తుంది, ఎంత ఎమోషన్స్ మనం ఇన్వెస్ట్ చేయగలుగుతున్నామా. ఫ్యామిలీ మ్యాటర్లలో అన్ని ఎమోషన్స్ వస్తాయి మనకి, అవునా కదా. పిల్లలు కానివ్వండి, హస్బెండ్ వైఫ్, అన్ని మ్యాటర్లలో వీఆర్ బికమ్ వెరీ ఎమోషనల్. మన పిల్లోడికి జ్వరం వచ్చిందనుకోండి, ఇక మన మనసులో అదే నడుస్తూ ఉంటుంది, అవునా. ఎంత ఎమోషనల్ అయిపోతాం మనం. అటువంటి ఎమోషన్స్ నాకు భగవంతుడి కోసం వస్తున్నాయా? ఎస్ ఆర్ నో. సో ఆల్ దీస్ ఆర్ సంథింగ్ మనం చూడాలన్నమాట. సనాతన గోస్వాముల వారు ఆ, డైరెక్ట్గా విగ్రహాలతో మాట్లాడుతున్నారు, భోగం అర్పిస్తున్నారు, బాటీ ఆఫర్ చేశారు బృందావనంలో. యా, యూ కెన్ సీ దిస్ ఇస్ వండర్ఫుల్ పాస్ టైం. అండ్ అక్కడ భగవంతుడు కూడా అన్నారే, ఏం లేదురా ఇందులో, యా, ఉప్పు లేదు, నెయ్యి లేదు, ఏం పెడుతున్నావు నువ్వు. ఆ విధంగా భగవంతుడు అంటే, అదే నేను బాబాజీంది, నా దగ్గర ఏముంది, ఆ, నేను, నా దగ్గర ఎక్కువ డిమాండ్ చేయకండి. ఇప్పుడు మీరు ఉప్పు అడుగుతున్నారు, రేపు ఏదేదో అడుగుతారు, నా వల్ల ఇచ్చింది తినండి, అని అలా ఆ విధంగా దివ్యమైనటువంటి ఒక సంబంధం వాళ్ళిద్దరి మధ్యన ఉంది. మేము బృందావనం వెళ్ళినప్పుడు మాకు దర్శనం జరిగింది, చూసాం. మాకు బాటీ కూడా ఇచ్చారు తినడానికి అక్కడ. సో బాటీ ఈజ్ నథింగ్ బట్ సింపుల్, మన గోధుమ పిండితో ఇలా తయారు చేస్తారు. మన తెలుగు వాళ్ళకి అది ఎక్కువ నచ్చకపోవచ్చు, బట్ నార్త్ ఇండియన్స్ తింటారనమాట అది. ఇట్ ఈస్ లిటిల్ హెవీ. సో ఆ విధంగా, సో అంత గొప్ప ఆచార్యులు విగ్రహాలతో అలా నిజీ సంబంధం, అంటే కృష్ణుడు నా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మాట్లాడతాం కదా, ఆ విధంగా ఉందన్నమాట. సో విగ్రహాలతో సంబంధాన్ని స్థాపించడము అనేది కూడా ఒక చాలా ప్రామాణికమైన ప్రక్రియ. దాన్ని ఎలా తక్కువ అని చెప్పొచ్చు. ఎస్ ఆర్ నో. సో భగవంతుడి దృష్టిలో అంతా సమానమే. లోకం దృష్టిలో మార్పులు ఉండొచ్చు. బాహ్యంగా ఉండేవాళ్ళు ఒక పూజారికి అంత విలువ ఇవ్వకపోవచ్చు. మాలాంటి ప్రచారాలకు ఎక్కువ విలువ ఇస్తారు, వావ్ వావ్ అని అంటారు. ఎందుకంటే క్లాసు చెప్తాము, లిటిల్ కెరిజ్మాటిక్గా మాట్లాడి ఇంప్రెస్ అవుతారు జనాలు. సో అది లోకం యొక్క దృష్టి. లోకాన్ని ఇంప్రెస్ చేయగలగొచ్చు ఈ విధంగా, కానీ కృష్ణుడిని ఇంప్రెస్ చేయాలంటే ఒకే ఒక ఫార్ములా ఉంది. మీరేదో చాలా మంచి శ్లోకాలు చెప్పి చాలా తీయగా గొంతుందండి నేను పాడతాను, దానివల్ల కాదు. శుద్ధమైన భావముతో, ఎటువంటి ఆపేక్ష లేకుండా మనం ఎప్పుడైతే భగవంతుడి సంతృప్తి కోసం సేవ అర్పిస్తామో, దాని ద్వారా భగవంతుడికి తృప్తి కలుగుతుంది. సో దిస్ వే అందరూ కూడా భగవంతుణ్ణి ఆ, ఆ, అంటే పరమాత్మని అవగాహన పొందొచ్చు. జస్ట్ బికాస్ ఎవ్రీ వన్ ఇస్ డిఫరెంట్, వేరే వేరే వాళ్ళు వేరే రకంగా చేస్తారు. సో ఫస్ట్ ఏం చెప్పారు ఇక్కడ, ధ్యాన యోగము గురించి చెప్పారు. సో ధ్యానము ద్వారా కొంతమంది ఆ పరమాత్మని అర్థం చేసుకుంటారు. సో ఆ పరమాత్మ అందరి హృదయంలో సర్వవ్యాప్తమై ఉన్నారు, అందరి హృదయంలో నివసిస్తున్నారు. సో ధ్యానము చేసి అష్టాంగ యోగము ద్వారా యమ నియమ, అవన్నీ కూడా లాస్ట్లో ధ్యాన ధారణ సమాధి వరకు వెళ్తారనమాట. సో దిస్ అష్ట అంగ, 8 అంగాలు ఉంటాయి. లాస్ట్లో సమాధి అనే స్టేజ్లో ఏమవుతుంది, వాళ్ళు ఇంకా పరమాత్మ, ఇంకేం లేదు ఇంకా అక్కడ. అంటే శరీరం ఉంది, భౌతిక జగత్తు ఉంది, కానీ దాని అవగాహన లేదు. వన్ ఇస్ కంప్లీట్లీ ఇన్ డిఫరెంట్ వరల్డ్. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేన అధికం తథ యస్మిన్ స్థితో న దుఃఖేణ గురుణాపి విచాల్యతే. కృష్ణుడు చెప్పారు భగవద్గీతలో. ఆ స్థాయికి చేరిన తర్వాత ఒక వ్యక్తిని ఈ లోకంలో ఉండే ఏ శక్తి కూడా కదిలించరాదు, అంత స్టేబుల్ అయిపోతుంది. బికాస్ ఈజ్ కంప్లీట్లీ ఇన్ టచ్ విత్ పరమాత్మ, రైట్. సో ఇంకా మనకి పరమాత్మకి మధ్య ఒక పెద్ద ఆటంకం ఎవరు, మన మనస్సు. కరెక్ట్. అందుకని ఇది కృష్ణుడు చెప్పిన విషయమే, ఇది నేనేదో ఏదో ప్రాక్టికల్ టిప్ ఇవ్వట్లేదు, కృష్ణుడే ఇచ్చారు ఈ ప్రాక్టికల్ టిప్. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేసు. ఆ శ్లోకంలో కృష్ణుడు చాలా చాలా క్లియర్గా చెప్పారు, జితాత్మన, ఎవరైతే మనసుని గెలవగలిగారు వాళ్ళు ఆల్రెడీ పరమాత్మ స్థాయికి చేరినట్టు. పరమాత్మ స్థాయికి అంటే పరమాత్మని దర్శనం పొందే స్థాయికి చేరినట్టు. పరమాత్మ సమాహిత ఎవరు, జితాత్మన ప్రశాంతస్య. జితాత్మన అంటే ఎవరు, జితాత్మన అంటే ఎవరైతే మనసును గెలుచుకున్నారో అటువంటి వాళ్ళని జితాత్మన అంటారు. ఇంకా అటువంటి వాళ్ళు ఆల్రెడీ పరమాత్మ యొక్క దర్శనం పొందే స్థాయికి చేరినట్టు లెక్క. సో యాక్చువల్గా ఈ మనసుని కంప్లీట్గా అధిగమించడం అంత ఈజీ కాదు. ఇట్ ఈస్ నాట్ అ జోక్. అండ్ ఆల్సో
కంప్లీట్గా అధిగమించి ఆల్ ద టైమ్ అధిగమించడం కూడా ఇట్స్ నాట్ ఈజీ. ఎప్పుడెప్పుడు మనం కొంత సమయంలో కంట్రోల్ చేయగలుగుతాం, ఎప్పుడెప్పుడు ఇట్ గోస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. సార్ మంచి మంచి వాళ్ళే బ్రేక్ అయిపోతారు, మంచి మంచి వాళ్ళే ఇమోషనల్ అయిపోయి కొన్ని పరిస్థితులను హ్యాండిల్ చేయలేక వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, టెన్షన్లోకి వెళ్ళిపోవడము, ఏడవడము, లేకపోతే ఇతరులను నిందించడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. మంచి మంచి వాళ్ళే గురవుతారు. ఎస్ ఆర్ నో? బికాస్ ఇట్ ఇస్ ఆల్ డ్యూ టు ద మైండ్. బికాస్ ఇమోషన్స్ అక్కడి నుంచి వస్తాయి. ఎస్ ఆర్ నో? ఒక పరిస్థితి జరిగినప్పుడు ఆ పరిస్థితి యొక్క ఏమంటారు, పర్సెప్షన్ అనేది మైండ్లో ఫామ్ అవుతుంది ఫస్ట్. మన మనసులో దాని యొక్క భావం క్రియేట్ అవుతుంది. బయట జరిగే సంఘటనకి ఆ భావాన్ని ఆత్మ చూసి దాన్ని స్వీకరిస్తుంది. రైట్. సో అందుకనే ద మైండ్ షుడ్ బి కంట్రోల్, అండ్ టు కంట్రోల్ ద మైండ్ వన్ షుడ్ స్ట్రెంథెన్ ద ఇంటెలిజెన్స్. బుద్ధి స్ట్రాంగ్గా ఉంటే అది మైండ్ని కంట్రోల్లో పెడుతుంది. ఏ బుద్ధి? ఆధ్యాత్మిక బుద్ధి. ఓకే. సో ఆధ్యాత్మిక బుద్ధి స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి? శాస్త్రాలు చక్కగా చదవాలి, అర్థం చేసుకోవాలి. అండ్ దెన్ విత్ దాట్ నాలెడ్జ్ యూ కెన్ ట్రై టు కంట్రోల్ ద మైండ్. రైట్. సో ఆ విధంగా ఈ అష్టాంగ యోగ మార్గంలో అదే ఉంటుందన్నమాట, కంట్రోల్ ద మైండ్, మెయిన్ ఫోకస్. అండ్ దెన్ ఎవరైతే అది చేయగలుగుతారో, చాలా చాలా టఫ్ ప్రాసెస్. మీకు తెలుసు, ధ్రువ మహారాజు అష్టాంగ యోగం చేశారు. ఆ డిస్క్రిప్షన్ వింటేనే మన కలియుగ వాసులు ఇది మైథాలజీ అంటారు, లేకపోతే పిచ్చెక్కింద అంటారు, ఎక్సెట్రా ఎక్సెట్రా అంటారు. బికాస్ ధ్రువ మహారాజు మెల్లిమెల్లిగా అన్నం ఆపేశారు, నీళ్ళు ఆపేశారు, ఇంకా తిండి, ఇంకా లాస్ట్కి గాలి పీల్చడం కూడా ఆపేశారు. ఇది టూ మచ్ అండి, ఇదేంటి అసలు గాలి పీల్చడం ఆపేయడం ఏంటి? ఆ విధంగా చాలా తపస్సు చేశారు. ఇంకా కేవలం 6 నెలలు అనుకుంటా, యాజ్ ఫర్ as ఐ రిమెంబర్, 6 నెలల్లో భగవంతుడి దర్శనం ఆ, వచ్చేసింది. ఆయన చేసిన తపస్సుకి దేవి దేవతలందరూ టెన్షన్లోకి వచ్చి ఇదేంటంది మొత్తం ఆ, ఇక్కడ మాకు సఫోకేషన్ అవుతుంది. ఆయన చేసిన తపస్య బలం అంతా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ధ్రువ మహారాజు క్షత్రియుడు, పౌరుషం వల్ల తను ఆ పౌరుషాన్ని అక్కడ చూపించాడు. ఎస్ సార్ నో? సో ఆ విధంగా అలా చేసి కూడా పరమాత్మ దర్శనం పొందుతారు. ఓకే. దట్ ఈస్ అ వెరీ అథెంటిక్ ప్రాసెస్. రైట్. సెకండ్, అన్యే సాంఖ్యయోగేన. అన్య సాంఖ్యయోగేన అంటే కొంతమంది సాంఖ్యయోగం ద్వారా చేస్తారు. సో సాంఖ్యయోగం అంటే ఏంటి? హూ కెన్ టెల్ మీ? సాంఖ్యయోగము ద్వారా భగవంతుని తెలుసుకోవడం అంటే? ప్రభుజీ నేను చెప్పొచ్చా? చెప్పండి. ప్రభుజీ 24 ఎలిమెంట్స్ ద్వారా రీసెర్చ్ చేస్తూ చేస్తూ మళ్ళీ భగవంతుడి దగ్గరికి చేరుకోవడం అంటే ఉల్టా. మనమేమో డైరెక్ట్ గా భక్తి యోగాలో భగవంతుణ్ణి పూజిస్తూ తర్వాత అన్ని తెలుసుకుంటాము. వాళ్ళేమో 24 ఎలిమెంట్స్ పట్టుకొని మళ్ళీ లాస్ట్ కి మూలం ఎవరు? భగవంతుడు అని అలా చేరుకుంటారు. అదే అనుకుంటున్నాను ప్రభుజీ. ఎస్, కరెక్ట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోకాన్ని పరిశీలిస్తారు. సో ది సాంఖ్యయోగ అంటే జ్ఞానయోగులు యాక్చువల్గా. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పరిశీలన చేయడంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. ఎస్ సార్ నో? సో దే విల్ అనర్ దీస్ ఆర్ ద లైక్ ఇంటెలెక్చువల్ కేటగిరీ అంటారు వీళ్ళని. సో లోకాన్ని పరిశీలిస్తారు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఓ పంచమహాభూతాలు ఉన్నాయి, ఈ 5 కర్మేంద్రియములు ఉన్నాయి, 5 జ్ఞానేంద్రియం, ఆ విధంగానే 24 ఎలిమెంట్స్ మీకు తెలుసు. ఇదంతా చూసి దాని తర్వాత ఇదంతా ఉంది, మరి దీనికి స్రోతం ఏంటి? 24 ఎలిమెంట్లు ఉన్నాయి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళు ఆలోచిస్తారు. లేకపోతే 24 ఎలిమెంట్స్ అన్నీ కూడా భౌతికమైనటువంటివి. ఎస్ ఆర్ నో? దట్స్ వై 24 మెటీరియల్ ఎలిమెంట్స్ అంటాం మనం. మరి అంత భౌతికమైతే దానికి భౌతికం కానిదటి మీద ఉందా అని వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించి 25th ఎలిమెంట్కి వస్తారు వాళ్ళు. దాన్ని ఆత్మ అంటారు. సో ఆత్మ ఈజ్ నోన్ అస్ ద 25th ఎలిమెంట్. ఓకే. ఆ లిస్ట్లో ఉండదు, ఎందుకంటే 24 అనేది భౌతిక ఎలిమెంట్స్ గురించి చెప్పారు, ఇంకా ఆత్మ భౌతికం కాదు. 25th అరే ఎందుకంటే అంతా మారుతుంది, శరీరం మారుతుంది, కానీ లోపల ఏదో కాన్స్టెంట్గా ఉంది, అది 24 ఎలిమెంట్స్ లేదు, దాన్ని ఆత్మ అంటారు. వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో స్లోలీ మటీరియల్ నుండి వాళ్ళు కంప్లీట్గా స్పిరిచువల్ సైడ్కి వస్తున్నారు మెల్లిమెల్లిగా. మరి ఆత్మని వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళకి ఏమొస్తుంది? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అనేది. సో 26th ఎలిమెంట్ యాడ్ అవుతుంది, దాన్నే పరమాత్మ అంటారు. ఈ విధంగా వాళ్ళు పరమాత్మ వరకు చేరుతారు. దిస్ ఈస్ ద ప్రాసెస్. 24 ఎలిమెంట్స్ అండ్ 25th ఎలిమెంట్ అండ్ ద 26th ఎలిమెంట్ విచ్ ఇస్ ద పరమాత్మ. ఇంకా అష్టాంగ యోగి హృదయంలో పరమాత్మ ఉన్నాడనే విషయం ఆల్రెడీ తెలుసు. కేవలం ఆ అష్టాంగ యోగ ప్రాసెస్ ద్వారా వాళ్ళు పరమాత్మని అవగాహన పొందుతారు. సో దిస్ ఇస్ సాంఖ్య యోగ ఆర్ జ్ఞాన యోగ. దాని తర్వాత మూడో కేటగిరీ ఉన్నారనమాట, వాళ్ళని కర్మయోగిన అని చెప్పారు. సో ఇక్కడ ప్రత్యేకంగా నిష్కామ కర్మయోగి గురించి చెప్పారు. సో కర్మయోగి కూడా 2 రకాలు ఉంటారు, సకామ అండ్ నిష్కామ.
సో సకామ కర్మయోగి అంటే ఏంటి? ఎవరైతే కృష్ణుడికి సేవ చేస్తున్నారు, కానీ ఆ సేవకి ప్రతిఫలంగా ఏదో ఆశిస్తున్నారు, దాన్ని సకామ కర్మయోగి అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా సేవ చేశారు, లేకపోతే కృష్ణుడికి ఏదైనా అర్పించారు, అండ్ దెన్ ఇన్ రిటర్న్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ దట్, దేవుడా, నా పిల్లోడికి ఎలాగో అలాగా ఐఐటీలో అడ్మిషన్ అయిపోవాలి, వాడి లైఫ్ సెట్ అవ్వాలి. సో ఒక తల్లి పరంగా, తండ్రి పరంగా మీ ఆలోచన మంచిదే, మీరు కోరుకుంటున్నారు మీ పిల్లోడికి లైఫ్ సెట్ అవ్వాలి ఎక్సెట్రా. బట్ ఇది ఆఖరికి చూస్తే భౌతికమైన కోరికే. ఎస్ ఆర్ నో? ఇంకా ఈ కోరికని తీర్చండి కృష్ణ అని వేడుకోవడం అనేది, దాన్ని సకామ కర్మయోగి అని అంటారండి. మీరు భక్తి చేస్తున్నారు, దానికి బదులుగా జస్ట్ లైక్ యూ వర్క్ ఫర్ అ కంపెనీ అండ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్. ఐ వాంట్ శాలరీ. మనం అందరం ఎందుకు పని చేస్తున్నామండి? ఆ లోకంలో ఒక రెవల్యూషన్ అవన్నీ డైలాగులు వద్దు, మనకు డబ్బు కావాలి, చాలా సింపుల్గా మాట్లాడాలంటే. ఎస్ ఆర్ నో? సో వీఆర్ సింప్లీ గోయింగ్ ఫర్ మనీ, రైట్? ఎందుకంటే మనకి ఇల్లు నడపాలి, బట్టా పొట్ట కావాలి అంటే వీ నీడ్ మనీ. సో లెట్స్ బి వెరీ రియలిస్టిక్. డబ్బు కావాలి. కానీ ఇలా పని చేసి డబ్బు తీసుకోవడం ఇదంతా కూడా ఏమవుతుంది? దిస్ ఇస్ నోన్ అస్ శాలరీ బిజినెస్ బేసిక్లీ, రైట్? యూ డూ సంథింగ్, ఇట్ టేక్ సంథింగ్. బట్ భగవంతుడితో ఉండే సంబంధం బిజినెస్ కాదు కదా. సో సకామ కర్మయోగి అనేది అది ఉన్నతమైన ప్లాట్ఫామ్ కాదు. సో ఇక్కడ చెప్పినటువంటి కర్మయోగి దేని గురించి మాట్లాడుతుంది? నిష్కామ కర్మయోగి. సో నిష్కామ కర్మయోగి ఎలా ఉంటాడు? తను ఏది ఆశించకుండా అహేతుకి అప్రతిహత స్థాయిలో ఉంటాడనమాట. అహేతుకి భక్తి అంటే, కృష్ణ నేను ఇది మీకు చేస్తున్నాను, కానీ ఏదేదో ఇది నేనేదో చేస్తే మీరు నాకేదో ఇస్తారని కాదు. ఓకేనా? మీరు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు నాకు కనిపించినా కనిపించకపోయినా, నా మీద మీరు కృప చూయించినా కృప చూయించకపోయినా, నా జీవితంలో అన్ని మంచిగా నడిచినా నడవకపోయినా, నన్ను అందరూ గౌరవించినా గౌరవించకపోయినా, నా ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా, నేను మీ సేవని మాత్రం కంటిన్యూ చేస్తాను. ఆశ్లిష్యవా పాదరతాం పినష్టుమాం. దట్ ఈస్ అఫ్ కోర్స్ వెరీ హై. దట్ ఈస్ నాట్ ఈవెన్ కర్మయోగ, దట్ ఈస్ అఫ్ కోర్స్ ప్యూర్ భక్తి యోగ. బట్ సమ్వేర్ రిలేషన్, మనం ఆ భావం చూడొచ్చు. అక్కడ కూడా రాధారాణి యొక్క భావం తెలుస్తుంది. మీరు నాకు కళ్ళ ముందు కనిపించకపోయినా పర్వాలేదు, మీరు నన్ను మీ కాళ్ళ కింద తొక్కేసినా పర్వాలేదు, దిస్ ఇస్ టూ మచ్. సో ఆ విధంగా రాధారాణి భావం అనమాట. సో మాధుర్య రసంలో ఇలాగే ఉంటుంది. వి మే నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్, రైట్? సో ఈ విధంగా నిష్కామ కర్మయోగికి ఎటువంటి కోరిక ఉండదు. సో మోస్ట్ ఆఫ్ అస్, అట్లీస్ట్ వి షుడ్ ట్రై టు కమ్ టు దట్ ప్లాట్ఫామ్ వేర్ మనం భగవంతుడికి సేవ అందిస్తున్నాము. ఎటువంటి ఆ, కోరిక, భౌతిక కోరిక ఆశించకుండా. వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడెప్పుడు లోపల భౌతిక కోరిక ఉంటుంది, కానీ మనం బయట వ్యక్తం చేయం. దట్ ఈస్ అనదర్ థింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్, భౌతిక కోరిక అంటే నాట్ జస్ట్ డోంట్ థింక్ ఎప్పుడు కూడా "ఆ, మా పిల్లోడికి అడ్మిషన్ ఇప్పించండి, లేకపోతే నాకు 1 కోటి రూపాయలు కావాలి." నో, సమ్ టైమ్స్ పీపుల్ డూ సర్వీస్ సో దాట్ దేర్ గ్రేట్నెస్ కెన్ బి బ్రాడ్కాస్టెడ్. దాని అర్థం ఏంటంటే, నేను ఒక సేవ చేశాను, దేనివల్ల నాకు పేరు ప్రతిష్ట రావాలి అని. ఆ పేరు ప్రతిష్ట రావాలనే కోరిక కూడా భౌతిక కోరికే. అండ్ దెన్ అగైన్ దిస్ ఇస్ నోన్ యాజ్ సకామ కర్మ యోగా. నేను ఇది చేశాను, అందరి ముందు రావాలి, నెంబర్ 1 బుక్ డిస్ట్రిబ్యూటర్, వాట్ ఎవర్. ఎస్ ఆర్ నో? అందరికీ తెలియాలి ఇప్పుడు నా సంగతి ఏంటి అనేది. సో దెన్ అగైన్ కృష్ణ విల్ నాట్ బి ప్లీజ్డ్ విత్ దిస్, బికాస్ ఇందులో కేంద్రం ఎవరు? మనమే కదా. కృష్ణుడు కేంద్రం కాదు. భక్తి అంటే ఏంటి? కృష్ణుడు కేంద్రంలో ఉండాలి కదా. హస్బెండ్ వైఫ్ ఇంకా ఫ్యామిలీ ఉన్నప్పుడు కూడా గృహస్థ ఇంకా గృహమేధికి తేడా ఏంటి? ఎవరు చెప్తారు? విజయ అడుపు మాత చెప్పండి, మీరు ఎన్నోసార్లు విని ఉంటారు. గృహస్థ గృహమేధి. గృహమేది మీన్స్ ఓన్లీ కుటుంబం, భక్తితో సంబంధం లేకుండా, కృష్ణుడితో సంబంధం లేకుండా, ఓన్లీ కుటుంబం కోసమే వాళ్ళు కర్మ చేయడం, వెరీ గుడ్, వాళ్ళ నైస్. భౌతిక కోరికలు తీర్చుకోవడానికి ఆ చేయడాన్ని ఇంకా ఎస్, ఇంకా గృహస్థ గృహస్థ అంటే మీన్స్ ఏదైనా కృష్ణుడిని సెంటర్ లో పెట్టుకొని చేయడాన్ని వెరీ గుడ్. వెరీ కృష్ణుడు. హ్యాపీ టు నో యువర్ ఆన్సర్. హరే థ్యాంక్ యూ. కృష్ణ గురించి చాలా రోజుల తర్వాత మనం వెరీ గుడ్, నైస్, చాలా బాగా చెప్పారు. సో సింపుల్ ఆన్సర్, గృహస్థ గృహమేధి. ఆ, ఈ గృహమేధి అనే వర్డ్ భాగవతంలో కూడా వస్తుంది, గృహేషు గృహమేధినాం అని. సో దాని అర్థం ఏంటంటే, గృహమేధి అంటే నేను, నా కుటుంబము, ఇంకా మా యొక్క ఎంజాయ్మెంట్, దట్స్ ఇట్. ఇంకా మాకు వేరే ఏ లోకం లేదనమాట.
దేవుడు ఉంటారు, మా ఇంట్లో ఉంటారు. కానీ ఆ దేవుడిని కూడా మా కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తాం మేము. చాలా టాలెంటెడ్ అన్నమాట. గుడి ఉంది, పూజలు ఉంటాయి, వ్రతాలు ఉంటాయి, అన్నీ చేస్తాం. కానీ దేనికోసం చేస్తాము? మా కోరికలు ఆయన తీర్చాలి. దానికోసం పెట్టుకున్నాం దేవుడిని. ఇంకా వేరే ఏం అవసరం లేదు ఆయనతో మనకి. సో ఇటువంటి వాళ్ళని గృహమేధి అని అంటారు. సో వీళ్ళ కేంద్రం భగవంతుడు కాదు, వీళ్ళ కేంద్రం వీళ్ళే. కుటుంబము, భార్య, పిల్లలు, ఇదంతా అన్నమాట. విసర్ణం. అండ్ ద నెక్స్ట్ గృహస్థ ఈజ్ నోన్ యాజ్ గృహస్థ ఆశ్రమ్. 4 ఆశ్రమాలలో ఒక వ్యాలిడ్ బోనఫైడ్ ఆశ్రమం భగవంతుడు సృష్టించారు. సో దీంట్లో కేంద్రం ఎవరు? కృష్ణుడు. సో దాని అర్థం ఏంటి? ఒక ఫ్యామిలీ ఉండొచ్చు, ఫ్యామిలీలో 10 పిల్లలే ఉండొచ్చు, కానీ అందరూ కూడా రోజు భగవంతుడికి భోగం అర్పించి మంగళారతి చేసి, ఇంకా సాధువులను, వైష్ణవులను పిలిపించి వాళ్ళ సేవ చేసి, సత్సంగాలు ఆయోజన చేసి, ఈ విధంగా భగవంతుడి కేంద్రంలో ఉన్నారు. ఎస్ ఆర్ నో? సో దిస్ వే వన్ ఆల్వేస్ అండర్స్టాండ్స్ ఈ ఇల్లు ఎవరిది? భగవంతుడిది. నా పిల్లలు భగవంతుడి, అంతా కూడా భగవంతుడికి చెందింది. ఈ భావంతో ఎవరైతే ఉంటారో ఒక ఫ్యామిలీలో, అటువంటి ఫ్యామిలీని వైకుంఠ ఫ్యామిలీ అని చెప్తారు. అటువంటి ఫ్యామిలీలో ఉండి ఒక వ్యక్తి చిక్కిపోడు. సో ఆ విధంగా శాస్త్రాలలో చెప్పారు. జనరల్గా అంటారు కదా, ఫర్ అ మేల్ ఫీమేల్ బికమ్స్ మాయా. వింటాం కదా మనం, ఏ విధంగా తను పురుషుడు ఒక స్త్రీ పట్ల ఆకర్షణ అయిపోయి మాయలో పడిపోతారు. జనరల్గా వింటా, ఏ విధంగా విశ్వామిత్ర ముని కూడా చిక్కిపోయారు ఆ విధంగా. బట్ ఇఫ్ దట్ ఫీమేల్ ఈజ్ అ డివోటీ, దెన్ షీ బికమ్స్ అ రీజన్ ఫర్ యువర్ లిబరేషన్. జస్ట్ ఇమాజిన్ హౌ స్ట్రాంగ్ ఇట్ ఈస్. దాని అర్థం ఏంటి? ఒకవేళ ఆ స్త్రీ కనుక భక్తురాలు అయి ఉంటే, తను ఆ భర్త యొక్క మోక్షానికే కారణం అవ్వచ్చు, సింప్లీ బై బీయింగ్ విత్ దట్. సో దిస్ వే devotee is the most valuable you know person in this whole creation. ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తులే అరుదు, ఇంకా భక్తులలో కూడా సిన్సియర్ భక్తులు ఇంకా అరుదు. ఎస్ సార్ నో? సో ఆ విధంగా వెన్ ఎవర్ యూ గెట్ అ ఛాన్స్, యూ షుడ్ ట్రై టు టేక్ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, సర్వ్ దెమ్ ఇన్ వాట్ ఎవర్ వే పాసిబుల్. యా. సో ఆ విధంగా ప్రభుపాదుల వారు చెప్పారు దట్ ఇఫ్ హస్బెండ్ వైఫ్ బోత్ ఆర్ డివోటీస్, దెన్ వై షుడ్ యూ టేక్ సన్యాస్? నో నీడ్ టు టేక్ సన్యాస్. ఇఫ్ బోత్ ఆర్ డివోటీస్, ఇంకా కృష్ణుడి కేంద్రంలో ఉన్నారు, యూఆర్ ఆల్రెడీ సన్యాసి. సార్ నో? బికాస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ సన్యాసి ఇస్ టు యూజ్ మనసా కర్మణ వాచ ఇన్ కృష్ణ సర్వీస్. అందుకని 3 త్రిదండి సన్యాసి దండ ఉంటుంది కదా, అందులో 3 కర్రలు ఉంటాయి. ఆ 3 కర్రలు ఇలా కడతారనమాట. 3 కర్రలు దేన్ని ప్రతినిధిస్తున్నాయి? మనసా కర్మణ వాచ. ఈ మూడింటిని కృష్ణుడి సేవలో పెడతాము అని. సో ఒకవేళ ఒక వ్యక్తి గృహస్థాశ్రమం నుండి కూడా అది చేయగలిగితే, ఇట్ ఈస్ బెస్ట్. దిస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. దిస్ ఇస్ లైక్ ఐడియల్ సిచ్యువేషన్ చెప్తున్నాను, ఎక్కడైతే ఇద్దరు భక్తులే. కానీ ఈ వరల్డ్ ఐడియల్ కాదు, మనకు తెలుసు. అండ్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఐ హావ్ సీన్ ఇద్దరు భక్తులు అవ్వడము, లేకపోతే ఇద్దరు సేమ్ స్థాయిలో ఉండే భక్తులు అవ్వడం కూడా, ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్, అంత ఈజీ కాదు. సో దేర్ ఫోర్, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్, అల్టిమేట్లీ భక్తి ఈజ్ ఆల్సో అబౌట్ అన్ ఇండివిజువల్ జర్నీ. ఇది కూడా చూడాలి. అపార్ట్ ఫ్రమ్ డివోటీ అసోసియేషన్ ఉంది, అంతా ఉంది, మీ ఇండివిజువల్ శ్రమ కూడా అందులో ఇంపార్టెంట్. సో వెదర్ యూ హ్యావ్ కోఆపరేటివ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ నాట్, డజంట్ మ్యాటర్. ఉంటే మంచిది, లేకపోతే ఇంకా మంచిది. బికాస్ దేర్ వై యూ బికమ్ మోర్ సీరియస్ అండ్ డిపెండెంట్ ఆన్ కృష్ణ. ఎస్ సార్ నో? సో భక్తిలో ఏదైనా అనుకూలము ప్రతికూలము ఏదైతే ఉందో, అది బాహ్యంగా మనం చూసి చెప్పరాదు. ప్రభుజీ మా ఫ్యామిలీలో డివోటీస్ లేరు, మా వైఫ్ సపోర్ట్ చేయట్లేదు, మా హస్బెండ్ నన్ను అలౌ చేయట్లేదు, ఇవన్నీ కూడా బాహ్యమైన కారణాలు. బట్ ఇంటర్నలీ ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ కనెక్టెడ్ టు కృష్ణ, ద కృష్ణ విల్ గైడ్ యూ అండ్ బ్రింగ్ యూ టు ద రైట్ సిచ్యువేషన్. రైట్. సో అందుకనే నా నాగపత్నులు అందరూ భక్తులు, ఇంకా వాళ్ళ హస్బెండ్ కాళియా. అటువంటి హస్బెండ్తో ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళు కంప్లైంట్ చేశారా? ఆ, వీడేంటి ఇలా ఉన్నాడు ఎప్పుడైనా అన్నారా వాళ్ళు? ఎందుకంటే ఒక స్త్రీగా ఆ స్త్రీ ధర్మాన్ని, ఒక పత్ని, భార్య ఉండేటటువంటి ధర్మాన్ని వాళ్ళు పాటించారు, ఓర్చుకున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు మా భర్త చేసేది తప్పు, పాపాత్ముడు, ఇలా యమునా నదిని కబ్జా చేసి కూర్చున్నాడు. సరేను. సో వాళ్ళు ఎప్పుడైనా అలా అనలేదు. ఇంకా కృష్ణుడు వచ్చి చంపుతుంటే మా భర్తని వదిలేయండి అని వేడుకున్నారు. జస్ట్ ఇమాజిన్. సో దాని అర్థం ఏంటి? వాళ్ళు అటువంటి కాళియా లాంటి పాముని పెళ్లి చేసుకుని ఆయనతో ఆ, ఫ్యామిలీగా ఉన్నప్పటికీ వాళ్ళ భక్తి తగ్గలేదు. ఇంకా కృష్ణుడు కూడా వాళ్ళ భక్తిని తక్కువగా తీసుకోలేదు.
రెండు రకాలుగా అవి సక్సెస్ఫుల్ అయ్యాయి. కృష్ణుడు అనలేదే మీరేంటి అసలు ఈయన హస్బెండ్గా ఉన్నారేంటి, నేను మిమ్మల్ని అరే చాలా అప్రిషియేట్ చేశాను, వాళ్ళ మాట విని ఈయన వదిలేశారు. ఈజ్ ద ఓన్లీ డీమన్ హూమ్ కృష్ణ డిడ్ నాట్ కిల్ ఇన్ బృందావన్. మిగతా అందరిని చంపేశారు, కేవలం కాళీ అని వదిలేశారు. సో దాట్ వే బికాస్ నాగపత్నీస్ ఆర్ గ్రేట్ డివోటీస్, అండ్ వాళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను వాళ్ళకి వ్యతిరేకంగా ఎలా వెళ్ళాలి? అహం భక్త పరాధీన, భాగవతంలో చెప్పారు, నేను నా భక్తుల కంట్రోల్లో ఉంటాను. సో నా శుద్ధ భక్తులు ఏదైనా చెప్తే దెన్ ఐ కెనాట్ సే నో. సో ఆ విధంగా నెవర్ ఎవర్ ఫీల్ డిసప్పాయింటెడ్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్. అండ్ అన్ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ కెన్ రియలీ హెల్ప్ అస్ టు uplift our consciousness and become more serious in bhakti. సో ఇది గుర్తుపెట్టుకోండి, నెవర్ ఫీల్ డిసప్పాయింటెడ్ అండ్ మోరోస్. కృష్ణుడు ఎల్లప్పుడూ యాక్సెసిబుల్గా ఉంటారు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఇలా నేను చెప్తాను జనరల్గా, కృష్ణ ఈజ్ జస్ట్ వన్ థాట్ అవే. కృష్ణుడు ఎంత దూరం ఉన్నారు మనతో? కేవలం ఒక ఆలోచన అంత దూరం ఉన్నారు ఆయన. కేవలం ఆయన గురించి తలుచుకోండి, ఆయన మీకు యాక్సెసిబుల్గా ఉంటారు. సో దాట్ వే వన్ షుడ్ డెవలప్ దట్ రిలేషన్షిప్ విత్ కృష్ణ. ఓకే, సో ఆ విధంగా కర్మయోగ నిష్కామ కర్మయోగి ఏది కూడా ఆశించకుండా కృష్ణుడి యొక్క తృప్తి కోసము తను పనిచేస్తాడనమాట. ఓకే, సో అది ఈ విధంగా పరమాత్మను తెలుసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పారు? ఇంకో రకమైన కేటగిరీ, ఇది చెప్పి మనం ముగిద్దాం. అదేంటి? అజానత అని అన్నారు. అజానత అంటే ఏంటి? జ్ఞానం లేని వాళ్ళు. అయినా ఎవరికైతే ఆధ్యాత్మిక జ్ఞానం తెలియదో, లైక్ నిమ్నమైన బుద్ధి కలిగిన వాళ్ళు, వాళ్ళకి ఈ విషయాలు అర్థం కావు, ఆత్మ పరమాత్మ శాస్త్రాలు వేదాలు ఇవన్నీ తెలియదు. ఆ, అటువంటి వాళ్ళు కూడా పరమాత్మ యొక్క అవగాహన పొందొచ్చా పొందరాదా? పొందొచ్చు. రైట్? ఎలా? శృతి పరాయణాహ అని చెప్పారు. ఎంత అద్భుతమైన వర్డ్, ఐ రియలీ లైక్ దిస్. శృతి పరాయణాహ. పరాయణ అంటే బేసిక్గా ఎవరైతే అటువైపు వెళుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ పరాయణ అంటే ఫాలోవర్స్ ఆఫ్ నారాయణ. ఆ విధంగా అటువైపు వెళ్ళడము, ఫాలో చేయడం, లేకపోతే ఆకర్షణ కలిగి ఉండడం అని దాన్ని పరాయణ అంటారు. రైట్? సో శృతి పరాయణ అంటే ఏంటి? ఎవరికైతే అథారిటీస్ అథారిటీస్ని వినేటటువంటి యొక్క ప్రవృత్తి వాళ్ళలో ఉందో అటువంటి వాళ్ళని శృతి పరాయణ అని అంటారు. చూడండి, ఎంత భౌతికమైనా కానీ ఇప్పుడు మన హిందూ సమాజంలో కూడా చాలా మందికి భగవద్గీత జ్ఞానం కూడా లేదు. ఎస్ ఆర్ నో? దేవ్ నెవర్ రెడ్ భగవద్గీత, ఇంట్లో పెట్టుకున్నారు అంతే. రైట్? అండ్ బట్ ఇఫ్ యు సీ, సో అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు మందిరాల్లోకి వెళ్తారు. ఇంకా మీకు తెలుసు వాళ్ళు ఎటువంటి కోరికలు కోరుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆస్క్ మెటీరియల్ డిజైర్స్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా కానీ చాలామంది నేను ఇది మొక్కుకున్నాను, నెక్స్ట్ ఇయర్ నేను వస్తాను, ఇది సక్సెస్ఫుల్ అయితే. ఎంతోమంది బిజినెస్ మెన్ కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు. ఆయన బాలాజీ కాబట్టి, లక్ష్మీపతి కాబట్టి అందులో కొంచెం మాకు కూడా లక్ష్మి ఇవ్వండి అని. సో ఆ విధంగా ఆ, అలా వెళ్తారు. కానీ ఎంత అయినప్పటికీ మోస్ట్ ఆఫ్ అ పీపుల్ ఒక అథారిటీ, ఒక గురువు, సాధువు వచ్చారంటే వాళ్ళ నుంచి వింటారు, అక్కడి నుంచి వెళ్ళరు. సార్ యూ సీన్ దట్ ఒక గురువు పట్ల, సాధువు పట్ల రెస్పెక్ట్ ఖచ్చితంగా ఉంది. అట్లీస్ట్ మన ఇప్పుడు ఉండే జనరేషన్ కాకుండా కొంచెము, అంటే మా జనరేషన్ కంటే ఇంకా మీద ఉండే జనరేషన్ ఎవరైతే ఇప్పుడు 40s 50sలో ఉన్నారో అటువంటి వాళ్ళ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. ఈ జనరేషన్ వాళ్ళైతే వాళ్ళు చాలా డిఫికల్ట్ టు హ్యాండిల్. అథారిటీ, ఏం అథారిటీ అసలు? టెల్ మీ ద మీనింగ్ ఆఫ్ అథారిటీ అంటారు వాళ్ళు. సో ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. కానీ ఒక రెస్పెక్ట్ ఎవరికైతే ఉందో అథారిటీస్ పట్ల, వాళ్ళ గురించి వాళ్ళే శృతి పరాయణ అంటారు. సో ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ అపాన్ ఏజ్ ఆర్ కలియుగ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అన్ని యుగాలలో డెఫినెట్గా కొంతమంది శృతి పరాయణులు ఉంటారు, డెఫినెట్గా. సో అందుకని ప్రభుపాదుల వారు ఏమన్నారు, జనరల్గా ఈ యొక్క శృతి పరాయణ అజానత ఈ మోడర్న్ జనరేషన్ వాళ్ళ గురించి సూచిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటి? ఈ కలియుగంలో మోడర్న్ జనరేషన్లో అందరూ అజానతనే. అవును, ఒప్పుకుంటారు కదా? ఎవరికి కూడా ఆధ్యాత్మిక జ్ఞానం బై డిఫాల్ట్ ఉండదు. జన్మనా జాయతే శూద్ర, సంస్కారాత్ భవేత్ ద్విజ, వేద పాఠాత్ భవేద్ విప్ర, బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ. సో పుట్టుకతో అందరూ శూద్రులే, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కానీ యువర్ స్టిల్ శూద్ర అన్లెస్ యువర్ ఉపనయనం హ్యాపెన్స్. దేర్ ఫర్ ద ఉపనయనం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఇట్ హ్యాపెన్స్ ప్రైమర్లీ ఇన్ బ్రాహ్మణ, క్షత్రియ అండ్ వైశ్య. ద ఉపనయనం హ్యాపెన్స్, రైట్? సో దాని అర్థం ఏంటి? పుట్టుకతో అందరూ శూద్రులే. అండ్ ఓన్లీ వెన్ దే యాక్సెప్ట్ అథారిటీ,
ఒక గురువుని స్వీకరించి ఎక్సెట్రా ఒక దీక్ష పొంది అప్పుడే వాళ్ళు అర్హులవుతారనమాట. సో ఆ విధంగా ఎలా వాళ్ళు అయ్యారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక శృతిపరాయణ, ఆ, ఒక అథారిటీ నుండి వినాలనే ఒక వాళ్ళకి సరెండర్ భావం ఉంది కాబట్టి. సో దేర్ ఫోర్ ఈ యొక్క పరమాత్మని అర్థం చేసుకోవడానికి ఒకవేళ ఒక వ్యక్తి అజ్ఞానుడైనప్పటికీ, వానికి ఏమీ తెలియనైనప్పటికీ, ఆయన ఒకటే ఒకటి చేయాలి, ఏంటి, శ్రద్ధతో శ్రవణం చేయాలి అథారిటీస్ దగ్గర. దీన్ని జనరల్గా ఇంకోటి అంటారు, శబ్ద ప్రమాణం అని కూడా అంటారు. సో శబ్ద ప్రమాణం అంటే ఏంటి? అఫ్ కోర్స్ శబ్ద ప్రమాణం మీన్స్ టు హియర్ ఫ్రమ్ ద అథారిటీస్, శాస్త్రాల నుండి వచ్చేటటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా స్వీకరించడము. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి కేవలం శ్రవణం చేస్తాడో శ్రద్ధతో, ఆయనకు జ్ఞానం లేకపోయినా, అజ్ఞానుడే కావచ్చు, పాపియే కావచ్చు, అయినా కానీ తను ఆ పరమాత్మను అర్థం చేసుకునే స్థాయికి ఎదగచ్చు. నారద ముని పోయిన జన్మలో దాసిపుత్రుడు, శూద్రుడు, రైట్, కేవలం క్లీనింగ్ వర్క్ అదంతా చేస్తున్నాడు. తనకేదో వేద జ్ఞానం లేదు, తల్లిదండ్రులు ఏదో వాళ్ళకి ఆయనకు ట్రైనింగ్ ఇచ్చారు, ఏమీ లేదు. ఈ జస్ట్ ఫిజికల్ వర్కర్, లేబర్. బట్ తను ఏం చేశాడు? శృతిపరాయణ. ఆయన శృతిపరాయణుడు ఆ పిల్లవాడు. తన యొక్క గుణాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. అల్పభాషిణి, అక్రీడనకే, దాంతే, ఇవన్నీ కూడా చెప్పారు. తనకి ఆట పాటల్లో ఇంట్రెస్ట్ లేదు, తక్కువ మాట్లాడతాడు. ఎస్ ఆర్ నో? అండ్ దాంతే అంటే సెన్సెస్ కంట్రోల్గా ఉంటాయి అన్నమాట ఆయనకి. సో అటువంటి పిల్లవాడు అక్కడ వీళ్ళు వేదాంతులు, భక్తి వేదాంతులు వచ్చి ఏదో హరికథ ఇవన్నీ చర్చిస్తూ ఉంటే ఈయన కూర్చొని వినేవాడు, శృతిపరాయణ. ఇంకా ఆయన డౌట్ చేయలేదు, వీళ్ళు ఏం నిజమే చెప్తున్నారా ఏంటది, 14 లోకాలు ఉన్నాయంట. ఇప్పుడు మన మోడర్న్ జనరేషన్ పిల్లలు ఫస్ట్ ఇది వాళ్ళకి డౌటే వస్తుందన్నమాట ఇదేంటనేది. సో ఆయన అలా కాదు, ఆయన విన్నాడు శ్రద్ధతో. అండ్ దెన్ హీ ఎండ్స్ అప్ బికమింగ్ నారద ముని. కెన్ యూ బిలీవ్ హౌ పవర్ఫుల్ దిస్ ప్రాసెస్ ఇస్? సో శృతి పరాయణ. సో మోస్ట్ ఆఫ్ అస్ మైట్ కమ్ ఇన్, అట్లీస్ట్ ఐ కమ్ ఇన్ దిస్ కేటగిరీ, అజానత. అజ్ఞానంలో పుట్టాను, ఇప్పుడు కూడా అజ్ఞానంలో ఉన్నాను, కానీ ప్రయత్నిస్తున్నాను. ఎలా ప్రయత్నిస్తున్నాను? అథారిటీస్ నుంచి వింటున్నాను. ఎంతోమంది అథారిటీస్ ఉన్నారు, ప్రభుపాదుల వారు, మా గురువు గారు, రాధేశ్యామ్ ప్రభు, అనేక భక్తులు, వాళ్ళు చెప్పింది వింటాను. వాళ్ళు విన్న తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు ఇప్పుడు అర్థమైంది, కరెక్ట్ ఏంటి, కరెక్ట్ కాదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, పొద్దున లేవాలి, చాంటింగ్ చేయాలి, రీడింగ్ ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి అన్నమాట. సో ఆ విధంగా ఇలా కూడా తెలుసుకోవచ్చు, రైట్? సో దిస్ ఈస్ అ వెరీ గ్రేట్ హోప్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ దాని తర్వాత ఈ యొక్క వినడం దాని గురించి అనేక శాస్త్రాలు, శ్రీమద్ భాగవతంలో కూడా శృణ్వతః శ్రద్ధయా నిత్యం గృణతశ్చ స్వచేష్టితం కాలేన నాతి దీర్ఘేణ భగవాన్ విశతే హృది. ఎవరైతే శ్రద్ధతో నిత్యముగా శృణ్వతః వింటారో అటువంటి వాళ్ళు కాలేన నాతి దీర్ఘేణ, ఎక్కువ కాలం కాదు, దీర్ఘకాలం అంటే ఎక్కువ కాలం, రైట్? సో దీర్ఘకాలం కాకుండా త్వరలోనే వాళ్ళు భగవాన్ విశతే హృదయంలో ఉండే ఆ భగవంతుణ్ణి వాళ్ళు అవగాహన పొందుతారు. సింప్లీ బై హియరింగ్ యూ కెన్ రియలైజ్ ద పరమాత్మ హూ ఇస్ దేర్ విత్ ఇన్ ది హార్ట్. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాట్ మనం అథారిటీస్ నుంచి వినాలి. సో అథారిటీస్ వినడం అంటే రెండు ఉంటాయి, ఒకటి కథ, రెండవది ఉపదేశం. సో హియర్ కథ, బట్ యూ షుడ్ ఆల్సో లిజన్ టు ఉపదేశం. చాలా కథ వింటారు, ఉపదేశం సమయం రాగానే వెళ్ళిపోతారు. ఉపదేశం అంటే కానీ చెప్తాడు, ఇక మాలలు చేయండి అంటాడు, ఇది చేయండి అంటాడు, అక్కడికి వెళ్ళకండి అంటాడు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తారు మా లైఫ్ని వాళ్ళు. సో అందుకనే మాకు నచ్చదు, ఎందుకంటే మా ఫ్రీడమ్ పోతుంది. ఎస్ సార్ నో? సో ఆ విధంగా, సో దాట్ విల్ నాట్ హెల్ప్ అస్ ఇన్ ప్రోగ్రెసింగ్ ఇన్ డివోషనల్ సర్వీస్, రైట్? వీ షుడ్ హ్యాండ్ ఓవర్ అవర్ లైఫ్ టు యూనో ద డివోటీస్ హోమ్ వి ట్రస్ట్. ఇంకా వాళ్ళు మనకిచ్చిన గైడెన్స్ ప్రకారం మనం నడిస్తే వీ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, సో ఇది మనం నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.